ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఇక మహాదినపత్రిక నుంచి చూస్తే కూడా ఇక తెలంగాణ సర్లిస్ట్ రిలీజ్, అలాగే కేబీఆర్ కార్ చుట్టూ వన్ వే ట్రాఫిక్, అలాగే రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్. అలాగే ప్రధానంగా ఫస్ట్ అంశం చూస్తే కూడా తెలంగాణ సర్లిస్ట్ రిలీజ్ చేశారు. 92 లక్షల మందికి నోటీసులు, అలాగే డేంజర్లో 22% ఓట్లు ఉన్నట్టుగా కూడా నిన్న ఈసీ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా దాన్ని చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. ఎన్యుమరైజేషన్ తర్వాత రాష్ట్రంలో 78.03% ఓటర్లు ఉన్నారని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. ఎవరి ఓట్లైనా లేకపోయినట్లయితే ఫామ్ 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామని సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇక ఆన్ మ్యాప్డ్ జాబితాలో ఉన్న వారికి కూడా నోటీసులు జారీ చేస్తామని వివరించారు. ఇక నోటీసులు అందుకున్న వారు సమాధానం ఇచ్చేందుకు సెప్టెంబర్ 16 తేదీ తుది గడువు పేర్కొన్నారు. 73 లక్షల మంది ఏఎస్టీ ఆబ్సెంట్, షిఫ్టెడ్, అలాగే డూప్లికేట్ లిస్ట్ లో ఉన్నారంటూ కూడా ఆయన తెలిపారు. ఇక అభ్యంతరాల స్వీకరణ కూడా సర్లో భాగంగా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు నిన్న. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఎన్యుమరైజేషన్ పత్రాలు ఇచ్చిన వారిలో సుమారు 32.36 లక్షల మంది గత 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించలేదు. గత ఎస్ఐఆర్లో తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలను పేర్కొనలేదు. ఇక అన్మ్యాపింగ్ ఓటర్లను పేర్కొంటూ వారందరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు రానున్నాయి. మరో 61 లక్షల మంది ఎన్యుమరైజేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ అసంబద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిని అనామల్స్ ఓటర్లుగా పేర్కొంటూ వారిని కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం జాబితాను సిద్ధం చేసింది. నిన్నట్లకి సీఈఓ దీనికి సంబంధించి ప్రక్రియకి సంబంధించి కూడా దాదాపు 60 లక్షల పైన మందికి కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు రాబోతున్నాయి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా సీఈఓ కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఇక మరొక అంశం చూస్తే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే ట్రాఫిక్ ఇంకో 2 ఏళ్లు ఇలాగే నేటి నుండి అది అమల్లోకి వచ్చింది. ఇక హెచ్సిటీ అభివృద్ధిలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ పద్ధతి మంగళవారం అమల్లోకి వచ్చింది. ఇక కేబీఆర్ కు చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్లలోనూ 1090 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ పైవంతెనలు, అలాగే 7 అండర్ పాస్లు నిర్మాణం నేపథ్యంలో కూడా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పనులు 24 నెలల పాటు సాగనున్నందువల్ల వాహనాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వన్ వే అమలును పోలీసుల యంత్రాంగం చేయనుంది. కేబీఆర్ పార్క్ పరిసర కారిడార్లో హెచ్సిటీ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రించడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని తీసుకొచ్చారు. వాహన రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లుగా సిపి సజ్జనార్ తెలిపారు. ఇక రోజు ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ మార్గంలో గంటకు 10 నుంచి 15,000 వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇక సాధారణ సిగ్నల్ విధానంతో ట్రాఫిక్ ను నియంత్రించడం సవాలుతో కూడిన విషయం. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను అధిగమించి సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా హెచ్సిటీ ప్రాజెక్టును చేపట్టనున్నామంటూ కూడా సిపి సజ్జనార్ తెలిపారు. దీనికి సంబంధించి కూడా సజ్జనార్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల అంటే ఈ రోజు నేటి నుండి ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఆల్రెడీ వన్ వే ట్రాఫిక్ నడుస్తుంది, ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి సిపి సజ్జనార్ చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కూడా అంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీసెస్లకు వెళ్ళే వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు నియమిస్తూ కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది దాదాపు 2 సంవత్సరాలు అంటే 24 నెలల పాటు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇక మరొక అంశం చూస్తే కూడా రెండే పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్. విడాకుల కేసు కోర్టులో ఉన్న అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్ ఇచ్చారు. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవంటూ కూడా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటుగా వారి జీతంలో 20% మొత్తాన్ని కట్ చేసి మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసేలాగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గౌహాతీలోని
కానాపారా మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే రెండవ పెళ్లి చేసుకోవడం లేదా మరో మహిళతో సహజీవనం చేయడం వంటి ఘటనలు ఇటీవలే పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే విడాకుల కేసు కోర్టులో ఉన్న జీతం నుంచి కోత. ఇక మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పటికీ ఈ వ్యవహారం పూర్తయ్యేలోపు మరొక పెళ్లి చేసుకున్న ఉద్యోగులపైన చర్యలుంటాయని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇక మొదటి భార్య ప్రభుత్వం వద్ద ఫిర్యాదు లేదా వినతి పత్రం సమర్పిస్తే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మొదటి భార్యకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే జీతంలో 20% కోత విధించే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్పారు. ఇక సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు వర్తించే సేవా నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం హెచ్చరించారు. ఉద్యోగుల వ్యక్తిగత వ్యవహారాలు సేవా నిబంధనల విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక సీఎం హిమంత బిశ్వ శర్మ తెలియజేశారు. ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా సీఎం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మనం చాలా కాలం ప్రతిరోజు చూస్తున్నాం ఇలాంటి ఘటనలు ఎన్నో. ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిన పీపుల్స్ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఆయన ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే. ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు మొదటి పెళ్లి చేసుకుని రెండో పెళ్లి చేసుకుంటే కూడా మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 20% తన జీతంలో నుంచి కట్ చేసి ఎవరైతే ఉన్నారో మొదటి భార్యకి ఇస్తామంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. దీనిపై ముందు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో కూడా మనం చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే ఏటా డిఎస్సి ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం డిఎస్సిని కేవలం నియామక ప్రక్రియగా కాకుండా బాధ్యతగా తీసుకుందని చెప్పారు. తాజాగా నిర్వహించిన మెగా డిఎస్సిలో 16,347 పోస్టులు భర్తీ చేశామని 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం 148 రోజుల్లోనే మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేశామంటూ కూడా లోకేష్ వెల్లడించారు. డిఎస్సిని నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని, అయితే ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత ఉంది అంటూ కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ డిఎస్సికి సంబంధించి మనం చూస్తే కూడా గత 15 రోజుల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా మాజీ మంత్రులు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కాడించి ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. దానికి సంబంధించి నేను అసెంబ్లీలో లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించి మేము క్లారిటీ విద్యార్థులకు ఇస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే లోకేష్ అసెంబ్లీలో కూడా ఆ విషయానికి సంబంధించి ప్రస్తావించారు. సనత్ నగర్ టిమ్స్ సూపర్ ప్రత్యేకతలు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. అత్యంత ఘనంగా కూడా దాన్ని ప్రారంభించారు. ఇది 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు కొబ్బరికాయ కొట్టిందని, నిర్మాణాన్ని మాత్రం మర్చిపోయిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రులు పూర్తయితే పేదల వైద్యానికి 10,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2027 డిసెంబర్ 9 లోపు ఉస్మానియా, మిగిలిన టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి టిమ్స్ కు వచ్చే రోగులకు ఆహారం, ఇతర వస్తువులు కల్పిస్తామన్నారు. రోగులతో పాటు వచ్చే బంధువులకు ఆహారం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా తయారై హడావుడి చేస్తున్నారంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. పేదలకు విశ్వాసం కలిగిస్తేనే మన జన్మ సార్థకమైనట్లేనంటూ కూడా ఆయన నిన్న ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. మరొక అంశం చూస్తే సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సెప్టెంబర్ 1కి విచారణ వాయిదా పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి
వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణ కోర్టులో ఎలాంటి ఆదేశాలు జారీ చేయనుందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఇక గుడ్ న్యూస్ చెప్పింది. మ్యూటేషన్ కష్టాలకు చెక్, రిజిస్ట్రేషన్తోనే మున్సిపల్ రికార్డులలో పేరు మార్పు, మ్యూటేషన్ ఫీజు కూడా అప్పుడే చెల్లించాలి. ఇక ఆస్తుల కొనుగోలు అలాగే విక్రయాల తర్వాత యాజమాన్య పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరదించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అలాగే మ్యూటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఏపీ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలియజేసింది. మంత్రి నారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా స్వల్ప చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయితే పేరు కూడా మారినట్లే. ఇప్పటి వరకు ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మున్సిపల్ రికార్డులలో యాజమాన్య పేరు మార్చేందుకు ప్రత్యేకంగా మ్యూటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దీంతో ఆస్తి కొనుగోలుదారులు మరొకసారి మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా వన్ టైంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యేలాగా కూడా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది కొత్త చట్టానికి. ఇక మరొక అంశం చూస్తే గ్రూప్ 1 స్కామ్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారం మరొకసారి ప్రకంపనలు సృష్టిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూప్ 1 ఆక్రమణలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. తన సుదీర్ఘ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 తరహా కుంభకోణాన్ని ఎన్నడూ చూడలేదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలైపోయారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు సీఎం చంద్రబాబు. గ్రూప్ 1 వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను ఎల్లుండి అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక మరొక అంశం చూస్తే కూడా తెలంగాణను లైట్ తీసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గంలో మొండి చేయి. ఉపాధ్యక్షులు 6 మహిళలు ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. వర్షాబెన్, నరేంద్రబాయ్ దోషి, అలాగే భారతి, ప్రవీణ్ పావా, మన్ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ప్రొఫెసర్ ఎం నాగరాజు, ప్రొఫెసర్ తారిక్ మన్సూర్, మధు చంద్రకర్ తదితరులు కూడా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇక జాతీయ కార్యదర్శులుగా 16 మందికి చోటు దక్కింది బీజేపీలో. ఇక జాతీయ కార్యదర్శుల జాబితాలను పలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి కవితా పాటీదార్, కేరళ నుంచి కె సురేంద్రన్, ఉత్తరప్రదేశ్ నుంచి డాక్టర్ బోలా సింగ్, జార్ఖండ్ నుంచి ప్రదీప్ వర్మ, గుజరాత్ నుంచి జగదీష్ ఐశ్వర్యాబాయ్ పటేల్ నియమితులయ్యారు. ఇక ఢిల్లీ నుంచి సందీప్ పాఠక్, స్వదేశ్ సింగ్, జయప్రకాష్, నాగాలాండ్ నుంచి ఫాగ్నోన్ కోకాయ్, ఉత్తరప్రదేశ్ నుంచి సంగీత యాదవ్ తదితరులు కూడా నియమించడం జరిగింది. అలాగే మళ్ళీ బిఎల్ సంతోష పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేసిన అధిష్టానం కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా తరుణ్ చుగ్ను, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్ పాల్ను మౌర్యాను నియమించింది. సంస్థాగత జనరల్ సెక్రటరీగా బిఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ తమ బాధ్యతలను కొనసాగించారు. మరొకసారి ఆ బాధ్యతలు బిఎల్ సంతోష్కి అప్పగించారు. ఇక మరొక అంశం చూస్తే కూడా స్మృతి ఇరానీ ఈజ్ బ్యాక్. ఇక స్మృతి ఇరానీ కూడా మరొక పదవి ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ స్థాయి వ్యవహారాల్లో ఆమెకు మరింత కీలక పాత్ర లభించనుంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, పార్టీ కార్యక్రమాల చురుకైన పాత్ర నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆమె ప్రాధాన్యత పెంచారు. మీడియా, సోషల్ మీడియా టీంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక బీజేపీ మీడియా విభాగంలోనూ కీలక బాధ్యతలను 2018కి ముందు ఉన్నట్లుగా కూడా బీజేపీ ఈసారి తన వ్యూహం మార్చుకున్నట్లుగా కూడా స్పష్టమవుతుంది. నేతల మధ్య విభేదాలు, నేతలు పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం, ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్న నివేదికలు పలు ప్రయత్నాలు చేసినా గ్రౌండ్లో స్పందన లేకపోవడంతో ఇక తెలంగాణలో ప్రస్తుత నేతల సామర్థ్యంపై బీజేపీ జాతీయ నాయకత్వానికి నమ్మకం కుదిరినట్లుగా కూడా లేదు. ఈ నేపథ్యంలోనే మీడియాకు సంబంధించి కూడా మార్పు చేర్పులు చేస్తూ కూడా నిన్న బీజేపీ కార్యవర్గంలో
ఇక ప్రకటించింది బీజేపీ పార్టీ. దీనికి సంబంధించి చూస్తే కూడా కేవలం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఏపీ కానీ గుజరాత్ అంటే బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఎక్కడైనా ప్రధాన ప్రాంతాల నుంచి కూడా బీజేపీ కార్యవర్గంలో అంటే ఉపాధ్యక్షులందరినీ అంటే కీలక నేతలందరినీ కూడా కార్యవర్గ సభ్యుల్ని ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఏ ఒక్కరికి కూడా ఎలాంటి కార్యవర్గంలో చోటు దక్కకుండా చేసింది. మరి దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలు అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటన్నది కూడా మనం చూద్దాం. 22A భూములు అప్డేట్లో పొరపాటు జరిగిందంటే కూడా సారీ చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం. 22A భూములకు సంబంధించి అంటే సారీ చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇక అర్బన్ ల్యాండ్ సీలింగ్లోని భూములను నిషేధిత జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత జాబితాపై సచివాలయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. ఇక వీలైనంత త్వరగా ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించి విముక్తి కల్పిస్తామంటూ కూడా వెల్లడించారు. ఎవరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం విక్రయించిన కొన్ని ఆస్తులు కూడా ప్రస్తుతం 22A జాబితాలో చేరాయన్నారు. ఇక న్యాయబద్ధంగా ఉన్న భూములకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 22Aకి సంబంధించి కొంతమంది బాధితులు కూడా అంటే మా ల్యాండ్లకి ఇబ్బంది కలుగుతుంది, న్యాయం చేయండి అంటూ కూడా ధర్నాలు చేశాం. అలాగే ఆఫీసుల చుట్టూ తిరగడం చూసాం. దీనికి సంబంధించి నిన్న ఆయన సారీ చెప్పారు. ఖచ్చితంగా ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అందరికీ న్యాయం జరుగుతుందంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక మరొక అంశం చూస్తే కూడా నిన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా నాగబాబుకు ప్రమోషన్, కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇక ఏపీలో పచ్చదనం, అటవీ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుని నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ జీవో RT నంబర్ 93 ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్రబాబుకు ప్రభుత్వ కేబినెట్ హోదా కల్పించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, రీఫారెస్టేషన్ కార్యక్రమాలు అమల్లో అలాగే ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగేంద్రబాబు రాష్ట్ర గ్రీన్ లక్ష్యాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల పర్యవేక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. మనం దీనికి సంబంధించితే కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవగానే మొదటిసారి గెలిచిన తర్వాత వాళ్ళ అన్న చిరంజీవి దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నాగబాబు కూడా నిన్న ఆయనకి కీలక పదవి కేంద్ర కేబినెట్లో కీలక పదవి అప్పగించుకొని ఆయన కూడా వచ్చి వాళ్ళ అన్న ఆశీర్వాదం తీసుకుని అట్లాగే పవన్ కళ్యాణ్కి అయితే ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో చిరంజీవి, అలాగే నాగబాబుకు కూడా అదే గిఫ్ట్ని ఆయన అందించారు. దీనికి సంబంధించి ఇది ఇక మరొక అంశం చూస్తే వరుస ఆలయ దొంగతనాలను ఛేదించిన జిల్లా పోలీసులు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు, గుండాల, వలిగొండ, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా జరిగిన ఆలయ దొంగతనం కేసులను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాన్ యాదవ్ IPS ఆదేశాల మేరకు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా మరొక CCL పరారీలో ఉన్నాడు. ఇక సోమవారం తిమ్మాపూర్ X రోడ్ వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా నంబర్ ప్లేట్ లేని TVS XL వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా నిందితుడు బండారి దుర్గాప్రసాద్ని అదుపులో తీసుకుని విచారించారు. సర్ఫేస్ 2 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్. భువనగిరి పట్టణంలోని హోటల్ వివేరాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలే సమక్షంలో అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇక
సనత్ నగర్ టీమ్స్ అయితే నేను ఇందాక మనం ప్రస్తావించాము ఒక అంశాన్ని, అంటే సీఎం రేవంత్ రెడ్డి రాను కూడా టిమ్స్ హాస్పిటల్ని ముందంజలో తీసుకొస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి సూపర్ స్పెషాలిటీలో ప్రత్యేకతలు అలాగే ఇవే అంటూ కూడా చూపించారు. ఇక తెలంగాణ ప్రాంతంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. సనత్ నగర్లోని మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో మొదటి దశలో 582 పడకలతో సేవలు ప్రారంభించారు. ఇక దాంట్లో ఉన్న ప్రత్యేకతను చూద్దాం. టిమ్స్ సనత్ నగర్ను ప్రధానంగా కీలక వైద్య విభాగాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేశారు. 37 విభాగాలలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తుండగా ఈ ఆసుపత్రి కొన్ని ప్రధాన వైద్య సమస్యలకు సంబంధించిన చికిత్స పరిశోధనలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలకు చికిత్స, శస్త్రచికిత్సల కోసం కార్డియాక్ అలాగే థోరాసిక్ సైన్సెస్ విభాగాలను ఏర్పాటు చేశారు. మూత్రపిండాలు, కాలేయం, గుండె మార్పిడి సహా అవయవ మార్పిడి కోసం కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మూత్రపిండాలకు సంబంధించి సమస్యలు, చికిత్సలు పరిశోధనల కోసం కూడా నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విప్పల గుంపులో వైద్య శిబిరం, గిరిజనుల పరీక్షలు, మందులు పంపిణీ చేశారు. ఇక పరిసరాల పరిశుభ్రతపై కూడా డాక్టర్ ఉమాదేవి అవగాహన కల్పించారు. నేడు దిశ కమిటీ సర్వసభ్యం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఐడిఓసి కార్యాలయంలో మంగళవారం దిశ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లుగా కూడా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక మరొక అంశం చూస్తే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలంటూ ప్రజలకు చేరువుగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఇక కలెక్టర్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా పరిష్కరించి త్వరితగిన పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. మరొక అంశం చూస్తే నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలంటూ కూడా కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల గుర్తింపు, సీసీటీవీ, విద్యుత్ సరఫరాపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఆయన తెలియజేశారు. మరొక వైపు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు భద్రతపై ప్రత్యేక శిక్షణ. సింగరేణి కాలరీస్ కంపెనీ మణుగూరు ఏరియా పరిధిలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు 2 వారాల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా ఏరియా అధికారి తెలియజేశారు. ఇక ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు. మరొక వైపు కమ్యూనిటీ నిహాళ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ప్రజావాణిలో అధికారులకు సిపిఐ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. నిన్న ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆదిలాబాద్ వెళ్లిన నేపథ్యంలో ఇక ఉట్నూరులో జరిగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పిఎసి సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఇంద్రవెల్లి వద్ద బొకే అందించి ఆయనకి స్వాగతం పలికారు. ఇక సాల్వతో సత్కరించిన అనంతరం ఉట్నూరుకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, సతీష్ అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు తదితర నాయకులు వాళ్ళందరూ కూడా ఆయనకి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు నిన్న షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు ప్రతి జిల్లాల్లో కార్యకర్తలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. అలాగే బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కూడా ఇక మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేస్తుందనే పథకం యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ఆయనకి వినతి పత్రం అందజేసి ధర్నా నిర్వహించారు. మరొక అంశం చూస్తే ఇక్కడ మూవీకి సంబంధించి చూస్తే
అనన్య నాగళ్ళ న్యాచురల్ లుక్. ఇక తెలుగు సినీ నటి అనన్య నాగళ్ళ మరొకసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ సింపుల్ అండ్ న్యాచురల్ ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఎలాంటి మేకప్ లేకుండా చాలా సహజంగా కనిపించిన అనన్య తన లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా సినీ తారలు మేకప్ తో గ్లామరస్ లుక్ తో కనిపిస్తుంటారు. అందుకు భిన్నంగా అనన్య నో మేకప్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక అనుపమ కామెంట్లపై ధ్రువ్ విక్రమ్ స్పందించారు. ఇక తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన గత ప్రేమ బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ఆ బంధం ఎవరితోననే దానిపై అభిమానులు నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్ తో అనుపమకు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ కూడా మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అయి మారింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనుపమ తన వ్యక్తిగత జీవితంలో ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు స్వార్థపూరిత నియంత్రించే స్వభావం ఉన్న వ్యక్తితో ప్రేమలో ఉన్నానని ఆమె తెలిపారు. ఆ సమయంలో మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నానని, ఆ బంధం నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టిందంటూ కూడా అనుపమ పరమేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనుపమ ప్రస్తావించిన ఒక వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ధ్రువ్ విక్రమ్తో కలిసి అనుపమ పాల్గొన్న ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో బైసన్ సినిమా ప్రమోషన్ సమయంలో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన ఫోటోలను ధ్రువ్ ఎంపిక చేసేవారని అనుపమ చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ మారింది. అయితే అప్పట్లో సరదాగా సాగిన ఆ మాటలను ఇప్పుడు కొందరు నెటిజన్లు దీనిపై కూడా ధ్రువ్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకి దారితీశాయి. ఇండియా టుడే తమిళనాడు రౌండ్ టేబుల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తన గురించి జరిగే పబ్లిక్ చర్చలు ప్రచారాలు తనపై ఎలాంటి ప్రభావం చూపవంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటా తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు మద్దతుతో కూడా ముందుకు సాగుతానంటూ కూడా ధ్రువ్ విక్రమ్ తెలియజేశారు. పిల్లల పెళ్లి వారి ఇష్టం, నా బాధ్యత కాదు అంటూ కూడా ప్రగతి తెలియజేశారు. పిల్లల పెంపకం, వారి భవిష్యత్తు, పెళ్లి విషయంలో కూడా తన అభిప్రాయాలను నటి ప్రగతి స్పష్టంగా వెల్లడించారు. పిల్లలు తమ జీవితంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకునే వరకు కూడా తన బాధ్యత ఉంటుందంటూ కూడా ఆ తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో తాను జోక్యం చేసుకోనంటూ కూడా ప్రగతి తెలియజేశారు. ఇంకా మహాదినపత్రికకి సంబంధించి మనం చూసాం కదా, కీలకంగా నిన్న హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని లాంచ్ చేశారు. మరొక వైపు నిన్న హైదరాబాద్లో గండి ప్రతి జిల్లాలో చూసాం బీఆర్ఎస్ ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఉందో దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే ఆ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుందనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించాలంటూ కూడా దీనికి సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. మరొకవైపు ఏపీలో కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇది ఈ రోజు ప్రధానంగా కూడా మహాదినపత్రికలో మనం ప్రస్తావించిన అంశాలు. ఇది వాళ్ళ అప్డేట్స్. చూస్తుండండి ANN.